ఏపీలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారా? అయితే ఈ 12 రూల్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఈ 12 రూల్స్ తెలుసుకోకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినట్లయితే మీరు మార్కులు కోల్పోతారు. రూల్ నెంబర్ 1, మార్జిన్లో ప్రశ్న సంఖ్య మాత్రమే ఉండాలి. రూల్ నెంబర్ 2, రఫ్ వర్క్ పేజీ చివర మాత్రమే ఉండాలి. రూల్ నెంబర్ 3, ఆన్సర్ బుక్లెట్స్ పేజీలు అసలు చించకూడదు. చించినట్లయితే మీ జీవితం కూడా చించినట్లే అవుతుంది. రూల్ నెంబర్ 4, గ్యాప్ లేకుండా 24 లైన్లు రాయాలి. సో ప్రతి పేజీలో 24 లైన్లు ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 5, బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే వాడాలి. రెడ్ కానీ గ్రీన్ పెన్స్ కానీ వాడకూడదు. నెక్స్ట్ రూల్ నెంబర్ 6, పేపర్పై మీ పేరు కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ రాయవద్దు. నెక్స్ట్ రూల్ నెంబర్ 7, స్లిప్స్ కానీ జెరాక్సులు కానీ లేదా చిటాస్ కానీ తెస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ రూల్ నెంబర్ 8, పిచ్చి రాతలు రాస్తే డిస్క్వాలిఫై అవుతారు. రూల్ నెంబర్ 9, ఎగ్జామ్ అవ్వగానే పేపర్ని ఎగ్జామినర్కి ఇవ్వాలి. నెక్స్ట్ రూల్ నెంబర్ 10, దురుసుగా ప్రవర్తిస్తే ఎగ్జామ్ నుండి సస్పెండ్ చేస్తారు. జరా జాగ్రత్త. రూల్ నెంబర్ 11, 8:45 AM కల్లా అందరూ కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అనగా వాచెస్ అండ్ మొబైల్ ఫోన్స్ అనేవి బ్యాన్ చేయబడ్డాయి. నెక్స్ట్ రూల్ నెంబర్ 12, ఓఎంఆర్ షీట్లో బాక్సులో మాత్రమే సంతకం చేయాలి. సో ఈ 12 రూల్స్ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్కుల కంటే ఎక్కువ మార్కులు వస్తాయి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఎగ్జామ్ రాస్తున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని వెంటనే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.